ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనసా డాట్ కోడ్స్. టుడే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇది కంప్యూటర్ నెట్వర్క్స్లో చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్. సో రెడీయా? లెట్స్ గో. ఓకే, ఇమాజిన్ చేయండి, మీరు ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ అలా ఓపెన్ చేయాలి అంటే ల్యాప్టాప్కి నెట్వర్క్లో కనెక్ట్ అవ్వాలి కదా. ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఎన్ఐసి, అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఎన్ఐసి అంటే ఏంటి? ఎన్ఐసి ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ దట్ allows your device like laptop or desktop to connect to a network. It can be either wired NIC or wireless NIC. Wired NICలో ఈథర్నెట్ కేబుల్ యూజ్ చేస్తాం. వైర్లెస్ ఎన్ఐసిలో వైఫై సిగ్నల్స్ యూజ్ చేస్తాం. మనం ల్యాప్టాప్స్లో వైఫై కనెక్ట్ చేస్తాం కదా, ఆ వైఫై సిగ్నల్స్ని రిసీవ్ చేసి ప్రాసెస్ చేయడం అండ్ నెట్వర్క్లో డేటా ట్రాన్స్మిట్ చేయడం అన్నీ ఎన్ఐసి చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్లో ఉన్నారు అనుకోండి, కాలేజ్లో వైఫై ఉంది, మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి వైఫై కనెక్ట్ చేస్తారు కదా, ఆ వైఫై సిగ్నల్ని క్యాచ్ చేసి నెట్వర్క్లో కనెక్ట్ చేస్తుంది మన వైర్లెస్ ఎన్ఐసి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. ఇది ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది ప్రతి ఎన్ఐసికి. జస్ట్ లైక్ మన ఆధార్ నెంబర్, మ్యాక్ అడ్రస్ ఐడెంటిఫైస్ యువర్ డివైస్ ఇన్ ఏ నెట్వర్క్. ప్యాకెట్స్ సెండ్ ఓర్ రిసీవ్ చేయాలి అంటే మ్యాక్ అడ్రస్ హెల్ప్ చేస్తుంది ఐడెంటిఫై చేయడంలో. ఓకే, ఎన్ఐసి ఎలా పనిచేస్తుంది అంటే ఎన్ఐసి కంప్యూటర్లో ఇన్స్టాల్ ఉంటుంది. ఎన్ఐసిలో సిగ్నల్ రిసీవ్ అవుతుంది, ఐదర్ వైర్డ్ ఆర్ వైర్లెస్. సిగ్నల్స్ని డిజిటల్గా కన్వర్ట్ చేస్తుంది, ఆ డేటాని ఆపరేటింగ్ సిస్టమ్కి పంపిస్తుంది. ఓఎస్ ప్రాసెస్ చేసి నెట్వర్క్లో డేటా ట్రాన్స్మిట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్ఐసి ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ డివైస్ అండ్ ద నెట్వర్క్. వైర్డ్ ఎన్ఐసి అంటే ల్యాన్ పోర్ట్లో ఈథర్నెట్ కేబుల్ వేసినట్టు. వైర్లెస్ ఎన్ఐసి అంటే మనం వైఫై సిగ్నల్స్ని క్యాచ్ చేసే కార్డ్. మోడర్న్ ల్యాప్టాప్స్లో మోస్ట్లీ వైర్లెస్ ఎన్ఐసిస్ ఉంటాయి. ఓకే, డేటా నెట్వర్క్లో ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే అది స్మాల్ ప్యాకెట్స్గా డివైడ్ అవుతుంది. ఎన్ఐసి ఆ ప్యాకెట్స్ని ఎన్కోడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎలా అంటే ఒక పోస్ట్ మ్యాన్ లెటర్స్ పంపినట్టు. ఇఫ్ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ జూనియర్స్. అండ్ మన ఛానల్ మనసా డాట్ కోడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.